శుభోదయం మిత్రులందరికీ. ఈరోజు జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా క్రీడాభిమానులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఒక సాధారణమైనటువంటి స్థాయి నుంచి ఒక సైన్యంలో ఒక సాధారణ సైనికుడిగా చేరి మరి మేజర్ స్థాయిలో ఎదిగి మరి క్రీడారంగంలో ముఖ్యంగా హాకీ క్రీడలో తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకున్న మేజర్ ధ్యాన్ చంద్ గారి యొక్క జయంతి సందర్భంగా మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి జీవితంలోని 2-3 ముఖ్య ఘట్టాలను తెలుసుకుందాం. ధ్యాన్ చంద్ అంటే ఈ చంద్ అంటే చంద్రుడు. తన యొక్క వృత్తి తర్వాత చంద్రుని వెన్నెల్లోపట రోజు హాకీ క్రీడను ప్రాక్టీస్ చేసేవాడు కాబట్టి ధ్యాన్ చంద్గా మారింది. అయితే ధ్యాన్ చంద్ గురించి చెప్పుకోవాల్సి వస్తే వారి యొక్క జీవిత చరిత్ర భారతదేశ క్రీడా చరిత్రలో సువర్ణాక్షరాలతో ఒక సువర్ణ అధ్యాయం అని చెప్పుకోవచ్చు. క్రికెట్లో 4లు 6లు ఏ విధంగా అయితే కొడతారో మరి హాకీ క్రీడ లోపల ఆ విధంగా అద్భుతమైనటువంటి రీతిలో మరి గోల్స్ చేసేవారు. అంటే దీన్ని బట్టి వారు అర్థం చేసుకోవచ్చు మనము వారు ఏ విధంగా గోల్స్ చేసేవారు అనేటువంటిది. ముఖ్యంగా భారత హాకీ చరిత్ర లోపల మన భారత హాకీ క్రీడను ప్రపంచంలో అత్యున్నతమైనటువంటి స్థాయికి వెళ్ళినటువంటి వాళ్ళలో ధ్యాన్ చంద్ గారు ఒకరు. 1928లో 1932లో 1936లో ఈ 3 సార్లు కూడా వరుసగా భారతదేశానికి ఒలింపిక్లో స్వర్ణ పతకాలు సాధించడంలో మరి తన ప్రత్యేకతను చాటుకున్నారు. మరి వారి యొక్క కృషి ఎనలేనటువంటిది. అయితే ముఖ్యంగా ఈ సందర్భంగా వారికి పద్మభూషణ్ రావడము, మరి వారి పేరిట ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అనేటువంటి అవార్డు భారత ప్రభుత్వం ఇవ్వడము, ఇవన్నీ ఒక ఎత్తు అయితే వారి జీవితంలో ముఖ్యమైనటువంటి ఘట్టం ఈరోజు తెలుసుకుందాం. వారు ఒక గొప్ప దేశభక్తులు అని చెప్పవచ్చు. ఎలాగంటే 1936లో జర్మనీని ఓడించి ఒలింపిక్స్లో స్వర్ణ పథకం సాధించడం జరిగింది. అయితే జర్మనీ నియంత హిట్లరు ఆ యొక్క క్రీడను చూడడం జరిగింది. చూసిన తర్వాత వీరు హాకీ మాంత్రికుడు అనేవారు ధ్యాన్ చంద్ను. అయితే ఈ బ్యాటుకు హాకీ యొక్క స్టిక్కు తర్వాత ఆ బంతికి మరి ఎప్పుడు కూడా అతికి ఉండేది. అంత అద్భుతమైనటువంటి క్రీడా నైపుణ్యం గలవారు ధ్యాన్ చంద్ గారు. ఎప్పుడు కూడా ఆ బాలు బ్యాటుకు హాకీ స్టిక్కు విడిపోయి ఉండేటువంటిది కాదు. అంత అద్భుతమైన రీతి లోపల ఆడేటువంటిది. అయితే గెలిచిన తర్వాత ఈ స్టిక్లో ఏదో ఉంది అని హిట్లర్ ఏం చేశారంటే ఆ ధ్యాన్ చంద్ యొక్క స్టిక్ను తీసుకొచ్చి విరిచేసి అందులో ఏదన్నా అయస్కాంతం ఉందా, ఆ అయస్కాంతం ఆ బాలుకు అతుకుంటూ ఉందా అనేటువంటి పరీక్ష చేశాడు. కానీ ఆ బ్యాట్లో ఏమీ లేదు, అంత కర్ర మాత్రమే ఉంది, ఎలాంటి అయస్కాంతం లేదు. అప్పుడు అద్భుతమైనటువంటి క్రీడాకారుడు అనుకున్నారు. అప్పుడు ధ్యాన్ చంద్ను పిలిచి నువ్వు భారత సైన్యంలో ఏం చేస్తావంటే నేను ఒక సైనికుడిగా పనిచేస్తాను అని చెప్పడం జరిగింది. అప్పుడు హిట్లర్ ఏమంటాడంటే నువ్వు మా జర్మనీ దేశంలో ఉండిపో, మా జర్మనీ తరపున క్రీడాకారుడిగా ఆడు, నీకు జీవితాంతం నీకు ఏమి కావాలంటే అది ఇస్తాము. ఇక్కడ జర్మనీ యొక్క సైన్యం లోపల సర్వ సైన్యాధ్యక్ష పదవి కూడా నీకు ఇస్తాను, ఎన్ని రకాలటువంటి మీకు క్రీడారంగంలో ఎన్ని కావలిస్తే అన్ని ఇస్తానని ఆశ రేపడం జరిగింది. కానీ ధ్యాన్ చంద్ యొక్క దేశభక్తికి అవన్నీ కూడా కినుకలైపోయాయి. దేనికి కూడా లొంగలేదు. వాటన్నిటిని కూడా తృణప్రాయంగా త్యజించి నేను భారతదేశానికి మాత్రమే ఆడుతాను, నా జన్మభూమికి, నా మాతృభూమికి, నా దేశానికి మాత్రమే ఆడుతాను అని చెప్పినటువంటి దేశాలి గొప్ప నియంత అయినటువంటి జర్మన్ నియంత హిట్లర్ యొక్క ఆశకు లొంగిపోనటువంటి గొప్ప వ్యక్తిత్వము ధ్యాన్ చంద్ అని చెప్పవచ్చు. అందుకొరకనే వారి యొక్క జీవిత చరిత్ర ఒక సువర్ణ అధ్యాయం అని చెప్పవచ్చు. కాబట్టి వారి యొక్క జయంతిని భారత ప్రభుత్వము జాతీయ క్రీడా దినోత్సవంగా ప్రకటించి మరి ఎంతోమంది క్రీడాకారులను పైకి తీసుకురావడం అనేటువంటి జరుగుతుంది. వారికి మరొకసారి జోహార్లు అర్పిస్తూ జై ధ్యాన్ చంద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే 10 మందికి షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. దేశం కోసం, ధర్మం కోసం.